కట్టి నాగమణి, మాది గోవిందపురం అండి, 9వ వార్డు మాది. మరి కాసాంగుట్ట కాడ ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగిందండి. అయితే మేము అప్లికేషన్స్ పెట్టుకున్నామండి, కానీ నా పేరు రాలేదు. ఎందుకు రాలేదంటే నేను ఒంటరి మహిళని, నాకెవరు సపోర్ట్ లేదు, ఏ రాజకీయవేత్తలతో నాకు పరిచయాలు లేవు, ఏ ఆర్పీలతో నాకు సంబంధాలు లేవు. అందుకే నాకు ఇల్లు లేదండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆర్పీలు చేసిన మిస్టేకో ఇంకెవరు చేసిన మిస్టేకో మాకు తెలియదు, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు మేము లేనోళ్ళమేనండి. ఒక్కసారి మీరు గమనించండి, వాళ్ళ వార్డులలో ఒక్కసారి మీరు ఎవరైనా సర్వేకి పంపించి ఎవరైతే నిజంగా అర్హులైతే ఉన్నారో వాళ్ళకే వచ్చేటట్టు చూడండి. గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఇస్తారు, ఒక్క ఇంట్లో 5గురికి ఇల్లు ఇస్తారు. మరి మాకెందుకు ఇయ్యారండి? మేమేం పాపం చేసినామండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమేం పాపం చేసినాం? మాకెందుకు ఇల్లు రాదండి? మేము చేసిన పాపం ఏందండి? మేము కూడా మీకు బిడ్డలు లాంటి వాళ్ళమే కాండి. మరి మాకెందుకు ఇల్లు రాదు? మాకు రాజకీయవేత్తలు తెలియదు కాబట్టి కౌన్సిలర్ కాడిపోతే మాకు చేతులు ఎత్తేసి వాళ్ళు మాకు సంబంధం లేదని అంటారు. ఆర్పీల కాడిపోతే మాకు సంబంధం లేదంటారు. మరి మేము ఎవరిని అడగాలి? అందుకే ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నామండి. తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి, కానీ ఖచ్చితంగా మాకైతే ఇల్లు కావాలండి. మేము అర్హులం. నేను ఒంటరి మహిళని, నాకు భర్త లేడు, నా పిల్లగాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండు. నేను చేసే పని కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటున్నా అండి నేను. మరి నాకెందుకు ఇల్లు రాలేదో నాకు అర్థం కావట్లేదు. మరి నాకు వెనక ఏ లక్షలు ఉన్నాయో, మరి ఇంకా నేనేమైనా గవర్నమెంట్ ఎంప్లాయీనో, నాకెందుకు ఇల్లు రానియట్లేదు? రానియకోకుండా దుష్ట పీడలు